హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను సంధ్య, నా హస్బెండ్ పేరు వచ్చేసి సాయి. సో వీఆర్ ద డియో బిహైండ్ ఎస్కపుల్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియో ఏంటంటే ఇంకొక రోజులోనే 2024 కంప్లీట్ చేసుకుని 2025లోకి ఎంటర్ అవబోతున్నాం కదా. సో 2024లో నేను పోస్ట్ చేయబోయే లాస్ట్ వీడియో కాబట్టి కొంచెం డిఫరెంట్గా ప్లాన్ చేద్దామని ఇలా చేస్తున్నాను అనమాట. ఇదేంటంటే 2024కి ఒక ర్యాపప్ లాగా అనమాట. లైక్ ఐఎమ్ గోనా షేర్ ద బెస్ట్ మెమరీస్ అండ్ ద లైఫ్ లెసన్స్ విచ్ వీ హ్యావ్ లెర్న్డ్ ఇన్ 2024. ఇంకా ఒక హైలైట్స్ ఆఫ్ 2024 లాగా అనమాట. అసలు 2024 అనేదే మా లైఫ్లో లేకపోతే బాగుండు అనిపిస్తుంది. అంత వర్స్ట్గా అయిందనమాట ఈ ఇయర్. లైక్ మేము ఒక్క 2024లోనే ద బెస్ట్ మెమరీస్ని చూసాం అండ్ ద వర్స్ట్ మెమరీస్ని కూడా ఒక్క ఇయర్లోనే చూసాం అనమాట. అవన్నీ కూడా ఈ వీడియోలో అయితే మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నా. సో ఇంకా లేట్ చేయకుండా లెట్స్ గెట్ దిస్ వీడియో స్టార్టెడ్. రీజన్స్ ఏమైనా కానీ 2024లో మాత్రం నేను సాయి కలిసి మంచి మెమరీస్ క్రియేట్ చేయడానికి అయితే చాలా టైం దొరికిందని చెప్పొచ్చు. లైక్ మా డైలీ లైఫ్ స్టైల్స్ ఎలా ఉంటాయంటే సాయి మార్నింగే డ్యూటీకి వెళ్ళిపోతాడు, మళ్ళీ ఈవినింగ్ వచ్చేసరికి నైట్ 8 అలా అవుతుంది. అండ్ నాది వర్క్ ఫ్రమ్ హోమ్. నేనైతే ఆఫ్టర్నూన్ 12:30కి లాగిన్ అవుతా అండ్ నైట్ 9:30 వరకు నా షిఫ్ట్ అనమాట. నైట్ లాగౌట్ అయ్యేసరికి లేట్ అయిపోద్ది. ఇంకా కలిసి స్పెండ్ చేయడానికి అంత టైం దొరికేది కాదు ఇంతకు ముందు. కానీ ఈ 2024లో అయితే మాకు చాలా టైం దొరికింది అండ్ వీ క్రియేటెడ్ సో మెనీ మెమరీస్ టుగెదర్. బెస్ట్ పార్ట్ ఏంటంటే చాలా వెకేషన్స్కి వెళ్ళాము. లైక్ ఈ ఇయర్ స్టార్ట్ అవ్వడమే ఒక వెకేషన్తో స్టార్ట్ చేసామన్నమాట. అండ్ ఫస్ట్ అయితే నేను మా ఫ్రెండ్స్తో కలిసి 7 days ట్రిప్కి వెళ్ళాను. సాయిని సింహాని ఇంట్లో వదిలేసి అలా వెళ్ళడం అదే ఫస్ట్ టైం అనమాట నేను. నెక్స్ట్ 2 months ఏమో సాయి వాళ్ళ పేరెంట్స్తో కలిసి ఉన్నాము. అది అప్పటికప్పుడు చేసిస్తారా మమ్మీ? అసలు ఎన్ని నాటిలో చేయమన్నారు. ఒకటి ఫోటో పోజ్ ఇచ్చేయండి ఫస్ట్. నవ్వుకుండా చూడండి అటు సింబా అక్కడ ట్రీట్. దాని తర్వాత మంత్ అంతా నేను మా పేరెంట్స్ తో ఉన్నాను అనమాట. లైక్ ఆల్రెడీ ఒక వీడియో పోస్ట్ చేశాను కదా, సాయి ఊరు వెళ్ళాడు, నేనేమో మా పేరెంట్స్ తో ఉన్నాను సింబా తీసుకున్నాను చెప్పి. సో అలా రీజన్ ఏదైనా కానీ ఆ మంత్ అంతా నేను మా పేరెంట్స్తో కలిసి స్పెండ్ చేశాను. నెక్స్ట్ సాయి కూడా తను ఇండివిజువల్గా తన ఫ్రెండ్స్తో ట్రిప్స్కి వెళ్ళాడు బాగా. అప్పుడప్పుడు మీ టైం అనేది చాలా ఇంపార్టెంట్ కదా, అది గర్ల్స్కైనా బాయ్స్కైనా. నేను విడిగా ట్రిప్స్కి వెళ్ళడం, సాయి విడిగా ట్రిప్స్కి వెళ్ళడం, అలా ఎవరికి వాళ్ళు సపరేట్గా మీ టైం అనేది కొంచెమైనా స్పెండ్ చేయడం వల్ల మైండ్ రిఫ్రెషింగ్ అవుతుంది అనేది నా ఒపీనియన్. ఏంటంటే వర్క్ ఫ్రమ్ హోమ్ కదా, ఎప్పుడు రొటీన్ లైఫ్ స్టైల్ అనమాట నాది. కానీ అలా ఒక్కసారిగా బయట ట్రిప్స్కి వెళ్ళి ఎక్స్ప్లోర్ చేసి మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత మైండ్ అంతా చాలా రిఫ్రెషింగ్గా అనిపించేది. కొత్త కొత్త థాట్స్ కూడా వచ్చావన్నమాట. ఓకే, ఇన్ని ట్రిప్స్కి వెళ్ళాం, ఇంత ఎంజాయ్ చేసాం, చాలా మెమరీస్ క్రియేట్ చేసుకున్నాం అని చెప్తున్నాను కదా. కానీ ఇంత ఎంజాయ్ చేసామంటే దాని వెనకాలే తోడుగా వస్తాయి కదా, ఏంటది ప్రాబ్లమ్స్. సో నేనున్నాయని చెప్పి నెక్స్ట్ అంతా ప్రాబ్లమ్స్ వచ్చాయి అన్నమాట. లైఫ్ ఈజ్ ఫుల్ ఆఫ్ అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్ కదా. మనం ఆ ఫ్లోని ఎంజాయ్ చేస్తూ వెళ్ళిపోవడమే. ఎందుకు వచ్చింది, ఎందుకు జరిగింది అని బాధపడుతూ కూర్చోవడం కంటే. ఈ ఇయర్ అయితే ఫైనాన్షియల్గా చాలా పడిపోయాం సాయి నేను, అండ్ మెంటల్గా చాలా డిస్టర్బ్ అయ్యాం. కానీ అలా ప్రాబ్లమ్స్ వచ్చి లోలో ఉన్నప్పుడే కదా నిజంగా మనతో ఎవరు ఉంటున్నారని మనకు తెలిసేది. ఆ విధంగా అయితే ఇయర్ మాకు మంచి చేసిందనే చెప్పాలి. మేమైతే 2 incidents వల్ల ఫైనాన్షియల్గా చాలా లాస్ అయ్యామన్నమాట. ఆ టైంలో చాలా బ్యాడ్ ఆలోచనలు కూడా వచ్చేవి. లిటరల్గా అంతా ఓకేనా, థింగ్స్ విల్ బి సెటిల్ డౌన్, ఏం కాదు అని దగ్గరుండి చెప్పేవాళ్ళు కూడా ఎవరు లేరనమాట ఆ టైంలో. ఒక మాట సాయం అనేది మనిషికి ఎంత ఇంపార్టెంట్ అనేది లాస్ట్ 5 monthsలో మేము చూసామన్నమాట.
మన దగ్గర అన్నీ ఉన్నప్పుడు అందరూ వస్తారు, కానీ ఏం లేరు, వీళ్ళు డౌన్లో ఉన్నారు మెంటల్గా ఫైనాన్షియల్గా అన్నప్పుడు ఎవరు మనతో నిజంగా ఉంటున్నారు అనేది నేను సాయి అయితే ఇయర్ చాలా బాగా తెలుసుకున్నాం. చెప్పాలంటే ఇది ఒక ఐ ఓపెనింగ్ ఇయర్లా అనమాట. మా కళ్ళు తెరిపించింది ఇయర్. వస్తాయి, అందరికీ ప్రాబ్లమ్స్ వస్తాయి, అందరూ ఫైనాన్షియల్గా డౌన్ అవుతారు, అన్ని రోజులు మనవే కాదు కదా. కానీ అవి ఎప్పటికైనా నేను సాయే కలిసి సార్ట్ అవుట్ చేసుకోవాలి, బయట వాళ్ళు వచ్చి ఎవరు హెల్ప్ చేయరు కదా. కానీ ఒక మాట సాయం అనేది ఎక్స్పెక్ట్ చేస్తాం కదా, అప్పటి వరకు క్లోజ్గా ఉండి అన్నీ షేర్ చేసుకుని లైక్ హ్యాపీనెస్లో ఉన్నప్పుడు అందరూ ఉన్నారు కదా. సో ఆ టైంలో ఒక మాట సాయం, వీళ్ళు డౌన్లో ఉన్నారు, ఓకే ఏం థాట్స్ వస్తున్నాయో అని చెప్పైనా మాట సాయానికి కూడా పక్కన ఎవరు లేరు ఆ టైంలో. ఓకే, ఫైనాన్షియల్గానే కాదు, హెల్త్ వైజ్ కూడా మాకేం బాగాలేదు ఇయర్. లైక్ సింబాకి హెల్త్ బాగోకపోవడం, లేదంటే సాయికి నాకు సేమ్ టైంలో వైరల్ ఫీవర్స్ రావడం, అప్పుడు దగ్గరుండి చూసుకోవడానికి కూడా ఎవరు లేరు. హోప్ 2025 విల్ బి నైస్ టు అస్. ఈవెన్ వర్స్ సిచ్యువేషన్స్ వచ్చినా కానీ నౌ వి బోత్ ఆర్ స్ట్రాంగర్ ఎనఫ్ టు ఫైట్ దెమ్ టుగెదర్. ఇంతకంటే మోసపోం మేము 2025లో అని అయితే అనుకుంటున్నాం. గైస్, ఈ ఇయర్లో నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను. మీకు ఒక క్వశ్చన్ చెప్పనా, నేనేంటంటే కెమెరా ఆన్ చేయగానే బిగిసిపోయే పర్సన్ అనమాట. లైక్ ఫొటోస్ కూడా పోసిబుల్ ఏమో, అప్పటి వరకు నవ్వుతాను, మాట్లాడతాను, అన్నీ చేస్తాను. ఎవరైనా కెమెరా ఆన్ చేస్తారు, అక్కడ కెమెరా ఆన్ అయ్యి ఉంది అంటే ఇంకంతే స్టాచ్యూ. అలాంటి నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను. బేసిక్గా నేను ఇంట్రోవర్ట్ని అనమాట. నాలో నాకే చాలా ఆలోచనలు రన్ అవుతూ ఉంటాయి, బట్ సెకండ్ పర్సన్తో అయితే షేర్ చేసుకోలేను, అవన్నీ నాతో నేనే మాట్లాడేసుకుంటాను. సో అవన్నీ యూజ్ అయ్యేలాగా, ఎవరికైనా యూజ్ అయ్యేలాగా షేర్ చేయడానికి ఇది ఒక మంచి ప్లాట్ఫామ్లా అనిపించింది నాకు. సో ఓకే చేద్దాం, మన ఫేస్ని చూసే కాదు, లేదా కపుల్ బాగున్నారనే కాదు, ఒక పర్సన్ వే ఆఫ్ థింకింగ్ అండ్ బిహేవింగ్ అవన్నీ నచ్చి కూడా ఫాలో అయ్యే వాళ్ళు ఉన్నారు కొంతమంది అయినా అని చెప్పి ఒక స్టెప్ ముందుకేసాను అనమాట. అండ్ గెస్ వాట్, 60 షార్ట్స్ పోస్ట్ చేస్తే నాకు 1K సబ్స్క్రైబర్స్ అయితే వచ్చారు వితిన్ 5 monthsలో. అండ్ ప్రెజెంట్ వీఆర్ 1300 సబ్స్క్రైబర్స్ స్ట్రాంగ్. 60 వీడియోస్ తర్వాత నేనైతే కన్సిస్టెన్సీ ఏం మెయింటైన్ చేయలేదులేండి. 60 వీడియోస్ తర్వాత ఇంకో 60 వీడియోస్ పోస్ట్ చేశాను, కానీ అవన్నీ అప్పుడప్పుడు పోస్ట్ చేశాను అనమాట. లైక్ చెప్పాను కదా, ఈ మెంటల్ డిస్టర్బెన్సెస్ అన్నీ ఉండడం వల్ల ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయలేకపోయాను, లేదంటే ఇంకా ఎక్కువ రీచ్ వెళ్ళేదేమో. కానీ అలా అప్పుడప్పుడు పోస్ట్ చేయడం వల్ల అయితే నా ఛానల్ వ్యూవర్షిప్ కూడా తగ్గిపోయింది. సో అవన్నీ మళ్ళీ నెమ్మదిగా బిల్డ్ చేసుకుంటూ రావాలి నేను. ఐ హోప్ 2025లో మంచి మంచి కంటెంట్ వీడియోస్ అన్ని పోస్ట్ చేసి మీ అందరి లవ్ గెలవాలని కోరుకుంటున్నాను. 2025లో ఇంకా మంచి మంచి మైల్ స్టోన్స్ అన్ని రీచ్ అవ్వాలి మన ఛానల్. హోప్, సో ఫింగర్స్ క్రాస్డ్. అండ్ ఇప్పటి వరకు నా ఛానల్ని ఎవరైతే సపోర్ట్ చేస్తున్నారో, ఫాలో అవుతున్నారో వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. అఫ్ కోర్స్ నేను సాయి ఎమోషనల్గా డౌన్ అయ్యామన్న ప్రతిసారి మా బుడ్డోడి ఫేస్ చూస్తే ఆటోమేటిక్గా స్మైల్ వచ్చేస్తుంది మా ఫేస్లో. నిజంగా చెప్పడం అని కాదు, కానీ నిజంగా ఎందుకు బాధపడుతున్నాం అనే ప్రాబ్లమ్నే మర్చిపోతాం మేమైతే. సో వాడి ఫేస్లో ఆ మ్యాజిక్ అయితే ఉంది. అండ్ ఇంకా సింబా గురించి సపరేట్గా మీకు చెప్పాలని నేను, హీ ఈస్ ద స్టార్ ఆఫ్ అవర్ ఛానల్ అండ్ హిస్ క్యూట్నెస్ నెవర్ గెట్స్ ఓల్డ్, రైట్ చింతల్లి? Simba, cute pile, బజ్జన్నాడు, బ్యూటిఫుల్. Before we wrap up, I just want to say thank you to each and every one of you. నా ఈ జర్నీలో ఎవరైతే సపోర్ట్ చేశారో వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. వాట్ ఎవర్ హ్యాపెండ్ ఈజ్ హ్యాపెన్ ఇన్ 2024. సో ఐఎమ్ ఎక్సైటెడ్ టు సీ 2025 ఎలా ఉండబోతుంది.
మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ గివ్ ఇట్ అ థమ్స్ అప్. అండ్ నా ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోలేదు అంటే ప్లీజ్ డూ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ అండ్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీ వరకు వచ్చేస్తుంది. ఆల్సో 2024లో మీ బెస్ట్ మెమరీ ఏంటనేది కూడా నాతో కామెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోవద్దు. అండ్ 2025 మీ లైఫ్లో ఎలా ఉండాలి అని అనుకుంటున్నారు కూడా నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ మీ అండ్ wishing you all a very happy and healthy new year. See you guys in the next video in the next year. Until then, bye guys, take care.